హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. సో ఈ వీడియోలో నేను డేటా టైప్స్ ఇన్ ఆర్కి సంబంధించి కోడింగ్ ఏ విధంగా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ డేటా టైప్స్ ఇన్ ఆర్ అనే థియరీ క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంట్లో మీకు సమ్ ఈజీ అండ్ సింపుల్ ఎగ్జాంపుల్ కోడింగ్ అనేది ప్రొవైడ్ చేశాను కదా. సేమ్ అదే కోడింగ్ నేను మీకు ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి, అవుట్పుట్ సేమ్ వస్తాయా లేదా అని. సో ఈ విధంగా మీరు ఈ వీడియో చూసి మీరు ప్రాక్టీస్ చేయండి కోడింగ్ అనేది. గూగుల్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్ కంపైలర్ ఫర్ ఆర్ ప్రోగ్రామింగ్ అని సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆన్లైన్ కంపైలర్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఈ లింక్స్లో ఏదో ఒక లింక్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన కంపైలర్ అనేది చూస్ చేసుకొని ఓపెన్ చేయండి. సో ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేస్తే చూడండి ఈ విధంగా మీకు స్క్రీన్ అనేది కనిపిస్తుంది. సో ఇలా ఆన్లైన్ కంపైలర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి స్టార్ట్ కోడింగ్ అని ఆర్ ఉంది కదా. సో అది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కోడింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో అక్కడ కనిపించేది మీకు ఎగ్జాంపుల్గా ప్రొవైడ్ చేస్తారు, దాన్ని రిమూవ్ చేసేయండి. సో క్లియర్ చేసిన తర్వాత కోడింగ్ అనేది చేయడం స్టార్ట్ చేయొచ్చు అనమాట. ప్రీవియస్ వీడియోస్లో నేను డేటా టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఇన్ ఆర్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి న్యూమరిక్ డేటా టైప్. సో ఇక్కడ యాష్ అనే సింబల్ తీసుకొని నేను కామెంట్స్ని మెన్షన్ చేశాను. డెఫినెట్లీ మీరు కామెంట్స్ని కోడింగ్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ రీడబిలిటీ. సో మీరు దేనికి సంబంధించిన కోడింగ్ చేస్తున్నారని మీకు అర్థం అవ్వడానికి డెఫినెట్లీ మీరు కామెంట్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి నేను ఎక్స్ అనే వేరియబుల్లో 5.6 అనే డెసిమల్ వాల్యూ తీసుకొని అసైన్ చేశాను. నెక్స్ట్ ప్రింట్ అనే అవుట్పుట్ స్టేట్మెంట్ తీసుకొని క్లాస్ అనే ఫంక్షన్లో మీకు ఎక్స్ అనే వేరియబుల్ని ఇంక్లూడ్ చేశాను చూసారా. సో ఇక్కడ క్లాస్ అనే ఫంక్షన్ ఎందుకు యూస్ చేస్తాం, ఆర్ ప్రోగ్రామింగ్లో మనం డేటా ఏ డేటా టైప్కి సంబంధించిందని తెలుసుకోవడానికి క్లాస్ అనే ఫంక్షన్ని యూస్ చేయాలి. ఇక్కడ చూడండి అవుట్పుట్ మీద క్లిక్ చేసి రన్ చేస్తే అవుట్పుట్ ఏమొచ్చింది మనకి చూసారా, అవుట్పుట్ న్యూమరిక్ అని వచ్చింది. సో 5.6 ఈజ్ ఏ న్యూమరిక్ డేటా టైప్. నెక్స్ట్ ప్రింట్ అనే ఇంకో స్టేట్మెంట్ తీసుకొని చూడండి టైప్ ఆఫ్ అనే ఇంకో ఫంక్షన్ని యూజ్ చేస్తాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఈ టూ ఫంక్షన్స్. సో టైప్ ఆఫ్ ఫంక్షన్ అని ఎందుకు యూజ్ చేస్తాము, సో ఆ డేటా అనేది ఏ టైప్కి సంబంధించింది అని తెలుసుకోవడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి రన్ చేస్తే మనకు అవుట్పుట్ డబల్ అని వచ్చింది. సో విచ్ ఇస్ డబల్ ప్రిసిషన్ కాబట్టి మనకి డబల్ అని వచ్చింది. సో 5.6 ఈజ్ ఏ న్యూమరిక్ డబల్ ప్రిసిషన్ డేటా టైప్ అనమాట. చూసారు కదా, ఈ విధంగా మనం టూ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ అలాగే నేను అనదర్ ఎగ్జాంపుల్ వై తీసుకుంటాను. సో వై అనే ఇంకో వేరియబుల్ తీసుకొని సో ఈ వేరియబుల్లో జస్ట్ 5 అనే నెంబర్ని తీసుకొని డేటాని అసైన్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు మనం ఈ డేటాకి సంబంధించిన డేటా టైప్ అనేది చెక్ చేద్దాం. సేమ్ సిమిలర్గా క్లాస్ అనే ఫంక్షన్ తీసుకొని వై అనే వేరియబుల్ని ఇంక్లూడ్ చేశాను. చూడండి ఇక్కడ మనం అవుట్పుట్ చెక్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, సేమ్ న్యూమరిక్ అని వచ్చిందనమాట. సో మీరు చెప్పచ్చు ఏంటి మేడం 5.6 డెసిమల్ కాబట్టి న్యూమరిక్ వచ్చింది, మరి 5 అనేది ఎందుకు న్యూమరిక్గా వచ్చింది, 5 ఈజ్ అన్ ఇంటీజర్ కదా జనరల్గా అని మీరు అడగచ్చు. వై బికాస్ ఇక్కడ మీకు ఆర్ అనేది 5ని 5.00గా సేమ్ డెసిమల్గానే ట్రీట్ చేస్తుంది అనమాట. సో ఆర్ ప్రోగ్రామింగ్ మనకి జస్ట్ ఇంటీజర్ అయినా ఇక్కడ ఏం చేస్తుందంటే కోడింగ్లో మీకు 5.00 డెసిమల్ పాయింట్గా తీసుకుంటుంది కాబట్టి మనకి 5 అనేది కూడా మనకి న్యూమరిక్ డేటా టైప్ కిందకి వస్తుంది. నెక్స్ట్ అనదర్ ఫంక్షన్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సో ఇప్పుడు మనం ఇచ్చిన డేటాని అది ఇంటీజరా కాదా అని చెక్ చేయాలంటే ఈజ్ డాట్ ఇంటీజర్ అనే ఫంక్షన్ని యూజ్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి సేమ్ అదే అప్లై చేస్తున్నాము. ప్రింట్ ఈజ్ డాట్ ఇంటీజర్ అనే ఫంక్షన్ తీసుకొని దాంట్లో వైని చెక్ చేద్దాం. సో వైలో తీసుకున్న డేటా అనేది ఇంటీజరా కాదా అని రన్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది, అవుట్పుట్ ఫాల్స్ అని వచ్చింది. సో వై బికాస్ 5 ఈజ్ ఏ నాట్ ఏ ఇంటీజర్, 5 ఈజ్ న్యూమరిక్ డేటా టైప్. సో ఇక్కడ చూడండి సో ఈజ్ డాట్ ఇంటీజర్లో మనకి ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే అవుట్పుట్గా వస్తాయి. ఇంటీజరా కాదా, ట్రూనా ఫాల్సా అని చెక్ చేయడానికి ఈ ఫంక్షన్ అనేది మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ డేటా టైప్ ఏంటి, ఇంటీజర్ కదా. సేమ్ నేను కామెంట్ తీసుకొని సో యాష్ అనే సింబల్తో కామెంట్ని మెన్షన్ చేస్తున్నాను ఇంటీజర్ డేటా టైప్ అని. సో మీరు కోడింగ్ చేసేవాళ్ళు డెఫినెట్లీ కామెంట్స్ని మెన్షన్ చేయాలి. సో కామెంట్స్ని మెన్షన్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కోడింగ్. సో కామెంట్స్ని లైట్ తీసుకోకండి, ఆప్షనల్ కదా అనేసి ఖచ్చితంగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ సిమిలర్గా ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాను. సో మీరు ఏ వేరియబుల్ అయినా తీసుకోవచ్చు, XYZ ABC ఆల్ఫాబెట్ ఏ లెటర్ అయినా తీసుకోవచ్చు, ఇంక్లూడింగ్ స్ట్రింగ్స్ క్యారెక్టర్స్ కూడా మీకు వేరియబుల్ నేమ్స్గా తీసుకోవచ్చు అనమాట. ఎక్సెప్ట్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ లైక్ ప్రింట్, ట్రూ, ఫాల్స్ ఈ విధంగా ఇన్బిల్ట్ ఫంక్షన్స్ కాకుండా ఏమైనా తీసుకోవచ్చు వేరియబుల్స్గా. ఇక్కడ చూడండి x ఈక్వల్ టు యాజ్ డాట్ ఇంటీజర్. సో ఇక్కడ మనం ఇంటీజర్ని క్రియేట్ చేస్తున్నాం అనమాట 5 అని తీసుకున్నప్పుడు. సో దాని యొక్క క్లాస్ని ప్రింట్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది, అవుట్పుట్లో ఇంటీజర్ అని వచ్చింది. సో 5 ఈజ్ అ ఇంటీజర్. వై బికాస్ మనం యాజ్ డాట్ ఇంటీజర్ అనే ఫంక్షన్ యూస్ చేసి సో జనరల్గా న్యూమరిక్ అనే డేటా టైప్ని ఇంటీజర్ డేటా టైప్గా కన్వర్ట్ చేసి నెక్స్ట్ దాని టైప్ని చెక్ చేసాం కాబట్టి
మనకి ఇంటీజర్ అని వచ్చింది. నెక్స్ట్ చూడండి ఇక్కడ సేమ్ నెక్స్ట్ 5L అని తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటి డైరెక్ట్ ఇంటీజర్గా తీసుకున్నాం అనమాట. ఆర్ ప్రోగ్రామింగ్లో సో ఇంటీజర్ డేటా టైప్ అయి ఉండాలంటే మీకు సఫిక్స్లో క్యాపిటల్ అనేది ఉండాలి. క్యాపిటల్ ఎల్ అని సఫిక్స్లో ఉంటేనే మీకు అది ఇంటీజర్ డేటా టైప్ కిందకు వస్తుంది. సో చూడండి ఇక్కడ క్లాస్ చెక్ చేసినప్పుడు మీకు ఇంటీజర్ అని వచ్చింది. సో 5L ఈజ్ ఏ ఇంటీజర్. సిమిలర్లీ నెక్స్ట్ దాని యొక్క టైప్ కూడా చెక్ చేద్దాము. 5L ఈజ్ అన్ ఇంటీజర్ కదా, సో టైప్ ఏ విధంగా ఉంటుంది అని చెక్ చేద్దాం. చూడండి నెక్స్ట్ ప్రింట్ అనే స్టేట్మెంట్ తీసుకొని సేమ్ టైప్ ఆఫ్ అనే ఫంక్షన్లో ఎక్స్ అనే వేరియబుల్ని మెన్షన్ చేశాను. చూడండి మనం రన్ చేస్తే చూడండి మనకి ఇంటీజర్ అనే వచ్చింది. సో దాని యొక్క క్లాస్ ఇంటీజర్, అలాగే టైప్ కూడా ఇంటీజర్ అనమాట. వెన్ కమ్స్ టు లాజికల్ డేటా టైప్, సో లాజికల్ డేటా టైప్స్ని ఎందుకు యూస్ చేస్తాం మనం? బులియన్ వాల్యూస్ని చెక్ చేయడానికి, ఒక పర్టిక్యులర్ కండిషన్ని చెక్ చేయడానికి లాజికల్ డేటా టైప్ని యూస్ చేస్తాము. సో మనకి అవుట్పుట్గా ట్రూ ఆర్ ఫాల్స్ అనేవి వస్తాయన్నమాట. సో చూడండి లాజికల్ డేటా టైప్ అని కామెంట్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఎక్స్ అనే వేరియబుల్లో 10 అనే వాల్యూని అసైన్ చేశాను అండ్ వై అనే వేరియబుల్కి 5 అనే వాల్యూని అసైన్ చేశాను. సో ఇక్కడ మనం ఒక కండిషన్ని చెక్ చేయాలి. సో కండిషన్ తీసుకోవాలి కాబట్టి జెడ్ అనే అనదర్ వేరియబుల్లో ఇక్కడ నేను కండిషన్ అనేది సో గ్రేటర్ దాన్ అనే కండిషన్ చెక్ చేద్దాం అనుకుంటున్నాను. సో జెడ్ అనే ఈ వేరియబుల్లో ఎక్స్ ఇస్ గ్రేటర్ దాన్ వై అనే కండిషన్ని నేను చెక్ చేయాలనుకుంటున్నాను. సో ఎక్స్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ వై అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ కంటే పెద్దదా కాదా, గ్రేటర్ దానా లెస్ దానా అని చెక్ చేద్దామని నేను ఈ కండిషన్ని అప్లై చేశాను. చూడండి ప్రింట్ అనే స్టేట్మెంట్లో జెడ్ని ప్రింట్ చేసి రన్ చేసినప్పుడు అవుట్పుట్ అనేది ట్రూ అనేది వచ్చింది. వై బికాస్ 10 ఈజ్ గ్రేటర్ దాన్ 5 కదా, సో ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై కాబట్టి మనకి అవుట్పుట్ స్టేట్మెంట్లో ట్రూ అని ప్రింట్ అయిందనమాట. సరే కండిషన్ చెక్ చేసాము, కండిషన్ మనకి ట్రూ అని వచ్చింది, కండిషన్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ మరి క్లాస్ చెక్ చేయాలి కదా. సో జెడ్ అనే వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటా ఉంది అని మనం చెక్ చేయాలి కదా. సో ఇక్కడ నేను ప్రింట్ అనే స్టేట్మెంట్లో క్లాస్ని చెక్ చేస్తున్నా. చూడండి టైప్ చేసి రన్ చేస్తే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి, లాజికల్ అని వచ్చింది. సో జెడ్ ఈజ్ ఏ లాజికల్ డేటా టైప్. ఓకే, జెడ్ అనే వేరియబుల్లో ఉన్న డేటా అనేది మనకి లాజికల్ డేటా టైప్ అనమాట. ఓకే, వెన్ కమ్స్ టు కాంప్లెక్స్ డేటా టైప్స్, సో కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంటి? బోత్ రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ రెండు ఉండాలి కదా. సో సిమిలర్గా నేను ఇక్కడ కాంప్లెక్స్ అనే డేటా టైప్ అని ఒక కామెంట్ లైన్ తీసుకొని కింద నేను చూడండి ఎక్స్ అనే వేరియబుల్లో ఒక కాంప్లెక్స్ నెంబర్ని స్టోర్ చేస్తున్నాను అనమాట. సో విచ్ ఇస్ 3.4i. ఇక్కడ 3 అనే ఇంటీజర్ అలాగే 4i అనే ఇమాజినరీ పార్ట్, సో రెండు కలిపి మనం ఒక కాంప్లెక్స్ నెంబర్ని తీసుకున్నాము. నెక్స్ట్ సో ఎక్స్ అనే వేరియబుల్లో ఉన్న డేటా కాంప్లెక్స్ నెంబరా కాదా అని క్లాస్ అనే ఫంక్షన్ యూస్ చేసి మనం ఇక్కడ ఐడెంటిఫై చేద్దాం. సేమ్ ఎక్స్ అని ఇంక్లూడ్ చేసి అవుట్పుట్ మీద క్లిక్ చేసి రన్ చేస్తే చూడండి మనకు అవుట్పుట్ అనేది కాంప్లెక్స్ అని వచ్చింది. సో విచ్ ఇస్ కాంప్లెక్స్ డేటా టైప్ అనమాట. 3 + 4i అనేది మనకి కాంప్లెక్స్ నెంబర్ కాబట్టి మనకి ఇక్కడ కాంప్లెక్స్ డేటా టైప్ అని చూపించింది. నెక్స్ట్ మనం సిమిలర్గా టైప్ కూడా చెక్ చేద్దాము. నెక్స్ట్ ప్రింట్ అనే మళ్ళీ స్టేట్మెంట్ తీసుకొని అగైన్ మనం టైప్ ఆఫ్ అనే ఫంక్షన్ని చెక్ చేద్దాం. సో ఇందులో ఉన్న టైప్ ఏంటి అనేసి సేమ్ ఎక్స్ అనే వేరియబుల్ని ఇంక్లూడ్ చేసుకొని అవుట్పుట్ మీద క్లిక్ చేసి రన్ చేద్దాం. సో రన్ చేస్తే మనకి అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది, కాంప్లెక్స్ అని వచ్చింది చూసారా అవుట్పుట్. సో దీని యొక్క టైపు కాంప్లెక్స్ అలాగే దాంట్లో ఉన్న డేటా కూడా కాంప్లెక్స్ అనమాట. సో అందుకే మనకి కాంప్లెక్స్ అని వచ్చింది. సిమిలర్లీ వెన్ కమ్స్ టు క్యారెక్టర్ డేటా టైప్, మీ అందరికీ తెలుసు క్యారెక్టర్ డేటా టైప్లో మనం స్ట్రింగ్స్ని అలాగే టెక్స్ట్ ఫార్మేట్లో ఉన్న డేటాని తీసుకుంటాము. సో క్యారెక్టర్ని రిప్రజెంట్ చేయడానికి మనం డెఫినెట్లీ డబల్ కోట్స్ అనేవి యూజ్ చేయాలన్నమాట. స్ట్రింగ్ అలాగే టెక్స్ట్ ఫార్మేట్లో ఉన్న డేటాని తీసుకున్నప్పుడు మీరు డెఫినెట్లీ డబల్ కోట్స్ అనేవి మెన్షన్ చేయాలన్నమాట. డబల్ కోట్స్ అనేవి మెన్షన్ చేయనప్పుడు ఆర్ ప్రోగ్రామింగ్ అనేది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే అది మీకు ఒక డేటాగా తీసుకుంటుంది కానీ క్యారెక్టర్గా తీసుకోదన్నమాట. సో డెఫినెట్లీ మీరు డబల్ కోట్స్ అనేవి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. చూడండి నేను ఇక్కడ ఏ అనే వేరియబుల్ తీసుకొని గాయత్రి అనే ఒక క్యారెక్టర్ ఒక స్ట్రింగ్ని తీసుకున్నాను. సో నెక్స్ట్ ప్రింట్ అని టైప్ చేసి క్లాస్ని చెక్ చేస్తున్నా. చూడండి అవుట్పుట్ మీద క్లిక్ చేసి రన్ చేస్తే నాకు క్యారెక్టర్ అని అవుట్పుట్ వచ్చింది. సో గాయత్రి ఈజ్ ఏ క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటా కాబట్టి మనకి క్యారెక్టర్ అని వచ్చింది. వెన్ కమ్స్ టు రా డేటా టైప్, మీ అందరికీ తెలుసు ప్రీవియస్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయలేదో డెఫినెట్లీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాయి, కంపల్సరీ ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ చూస్తేనే మీకు అప్కమింగ్ వీడియోస్ అనేవి అర్థమవుతాయి. థియరీ పార్ట్ చూడకుండా మీకు కోడింగ్ పార్ట్ అనేది అర్థం అవ్వదు. డెఫినెట్లీ ఫస్ట్ థియరీ పార్ట్ చూసిన తర్వాత నెక్స్ట్ కోడింగ్ అనేది రండి, కోడింగ్ పార్ట్ అనేది నేర్చుకోండి. సో ఇక్కడ వెన్ కమ్స్ టు రా డేటా టైప్, సో రా డేటా టైప్ అనేది మీకు ఎందుకు యూస్ చేస్తాము? సో రా టైప్ ఆఫ్ వాల్యూస్ని తీసుకున్నప్పుడు రా డేటా టైప్ అనేది యూస్ చేస్తాము.
చేస్తాం కదా. సో ఇక్కడ మీకు స్పేస్ అనేది సరిపోవట్లేదు. స్పేస్ అనేది క్లియర్ చేస్తాను నేను. స్పేస్ క్లియర్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది, కనిపిస్తుంది. సో హెక్సాడెసిమల్ వాల్యూస్ అనమాట. రా డేటా టైప్ అంటే హెక్సాడెసిమల్ వాల్యూస్ని మనం తీసుకున్నప్పుడు సో ఆ హెక్సాడెసిమల్ వాల్యూస్ని రిప్రజెంట్ చేయడానికి రా అనే డేటా టైప్ని యూస్ చేస్తామన్నమాట. సో ఇది ఏ విధంగా తీసుకుంటామంటే సో ఇక్కడ చూడండి, ఎక్స్ అనే వేరియబుల్ని తీసుకొని రా యాజ్ డాట్ రా అనే ఫంక్షన్ని యూస్ చేయాలన్నమాట. రా డేటా టైప్ని రిప్రజెంట్ చేయాలంటే డెఫినెట్లీ యాజ్ డాట్ రా అని ఫంక్షన్ని యూస్ చేసి రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ నేను చూడండి ఒక వెక్టార్ని తీసుకుంటున్నా. సో నెంబర్ ఆఫ్ వాల్యూస్ని ఎట్ ఎ టైం తీసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ వెక్టార్ని తీసుకుంటున్నాను. సో రా డేటాని హెక్సాడెసిమల్ వాల్యూస్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము, నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో ఎగ్జాంపుల్ కూడా ఇదే విధంగా ప్రొవైడ్ చేశాను కదా. 0x1 0x2 0x3. సో ఈ విధంగా సేమ్ ప్రీవియస్ వీడియోస్లో మీకు ఏ డేటా ప్రొవైడ్ చేశానో అదే డేటాని ఇక్కడ నేను తీసుకున్నాను. సేమ్ ఫస్ట్ ఎక్స్ని ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ చేస్తే చూసారా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఎక్స్ అనేది రిమూవ్ అయిపోయి మనకి డైరెక్ట్ 1 2 3 4 5 అని అవుట్పుట్ అనేది వస్తుంది. ఈ విధంగా రా బైట్స్లో వస్తుంది అనమాట అవుట్పుట్. సో ఇప్పుడు మనం టైప్ అనేది చెక్ చేద్దాం. సో క్లాస్, సో ఏ టైప్ ఆఫ్ డేటా, రా టైప్ ఆఫ్ డేటానా కాదా అని చెక్ చేద్దాము. సో ప్రింట్ అనే స్టేట్మెంట్లో క్లాస్ని చెక్ చేసి అవుట్పుట్ మీద క్లిక్ చేసి రన్ చేస్తాను చూడండి. సో ఏమొస్తుంది అవుట్పుట్, రా అని వస్తుంది. సో విచ్ ఇస్ రా డేటా టైప్ అనమాట. సో సిమిలర్గా మనం టైప్ కూడా చెక్ చేద్దాము. సో క్లాస్ చెక్ చేసాం కాబట్టి టైప్ కూడా చెక్ చేద్దాము. టైప్ చెక్ చేసి చూద్దాము మనకి ఏమొస్తుంది అనేసి. మీరు కోడింగ్ అనేది డిఫరెంట్ ఫార్మేట్లో తీసుకోవచ్చు. నేను తీసుకున్న నెంబర్స్ ఇవే ఎగ్జాంపుల్స్ కాదు, మీరు డిఫరెంట్ నెంబర్స్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ట్రై చేస్తూ ఉండండి. అలానే మీకు ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. చూసారా టైప్ కూడా మనకి రా అని వచ్చింది అవుట్పుట్లో. చూసారు కదా, ఈ విధంగా మీరు ఆన్లైన్ కంపైలర్ యూస్ చేసి ఈజీగా కోడింగ్ అనేది ప్రాక్టీస్ చేయొచ్చు. సో ప్రీవియస్ వీడియోస్ ఎవరైతే చెక్ చేయలేదో ప్లీజ్ ఒకసారి మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ అనేది చెక్ చేయండి. కోడింగ్ అనేది మీకు బోత్ థియరిటికల్ ఎగ్జామినేషన్కి అలాగే ప్రాక్టికల్ ఎగ్జామినేషన్కి కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటే ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో మీకు కోడింగ్ అనేది చేయిస్తారు. డెఫినెట్లీ మీరు కోడింగ్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. కాంపిటీషనల్ స్టాటిస్టిక్స్ అండ్ ఆర్ ప్రోగ్రామింగ్లో మీకు యూనిట్ 4 మొత్తం కోడింగ్ మీదే బేస్ అయి ఉంటుంది. ఈ యూనిట్ మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది కోడింగ్. సో ఈజీగా మీరు మన ఛానల్లో వీడియోస్ చూస్తూ ఈజీగా కోడింగ్ అనేది నేర్చుకోవచ్చు. డెఫినెట్లీ తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ అందరూ చెక్ చేసి థియరీ నేర్చుకున్న తర్వాతే కోడింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డెఫినెట్లీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఏ సబ్జెక్ట్ మీద వీడియోస్ చేయమంటారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అలాగే మీకు సబ్జెక్ట్ మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్లో చెప్పండి. నేను డెఫినెట్లీ మీకు అందరికీ రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.